నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి చేపట్టిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మరో కీలక పదవి వరించింది. జాతీయ ఆర్థిక విధానాలను నిర్దేశించే నీతి ఆయోగ్ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన నియమితులయ్యారు. అనుభవజ్ఞులైన మేధావులు, సీనియర్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఈ సంస్థకు ప్రత్యేక ఆహ్వానితుడిగా యువకుడైన రామ్మోహన్కు కేంద్రం చోటు కల్పించడం ఆయనకు ఢిల్లీలో లభిస్తున్న గుర్తింపు, గౌరవానికి నిదర్శనం. నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పటి నుంచి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి తప్ప ఇతర తెలుగు నాయకులకు ఇందులో చోటు లభించలేదు. ఇప్పుడు తొలిసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న రాము నీతి ఆయోగ్లో స్థానం పొందిన తొలి తెలుగు నేతగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తద్వారా శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి. దీనిని తెలుగులో భారత పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ. దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక CEO ఉంటారు. భారత్లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరిని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్ర మంత్రుల నుంచి 4 దీనిలో సభ్యులుగా ఉంటారు. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది. ఇది ఆర్థిక అంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సూచనలిస్తుంది. జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను, భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. గ్రామస్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపచేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్ది వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రతా ప్రయోజనాలను చూస్తుంది. ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం వంటివి దీని యొక్క ప్రధాన లక్ష్యాలు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నీతి ఆయోగ్లో చూడదగ్గడంతో శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షాభిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్న తరహా ఎయిర్పోర్టులు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1800 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వానికి ఏఏఐ వర్గాలు తెలిపాయి. కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో వేగంగా ఆచరణలోనికి రావచ్చని భావిస్తున్నారు. తొలి ఏకాదశి వేడుకల్లో ఎమ్మెల్యే గొండుశంకర్ కళ్యాణ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని గొంటి పంచాయతీలో లంకపేటలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి సందర్భంగా బుధవారం నిర్వహించిన వేడుకల్లో వారి ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన శంకర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి వరసిద్ధి ప్రసాద్ గురూజీ స్వామివారి వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే గొండుశంకర్కు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. నియోజకవర్గ పరిధిలో గల కొత్తూరు, పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో గంజాయి రవాణా వాడకంపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో దేవాలయాలలో వరుస దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటూ ప్రజల పట్ల స్నేహభావంతో పాటు సేవాభావంతో మెలగాలని చెప్పారు. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తరపున పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, సక్రమంగా పనిచేసే అధికారులకు గుర్తింపుతో పాటు ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరావు, పాతపట్నం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ యాసిన్, మెలియాపుట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, హిరమండలం సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి, కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎంఏ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం వల్లభరాయుడు గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. నందిగాం మండలం వల్లభరాయుడిపేటలో వీర జవాన్ సనపల జగదీశ్వరరావు సొంత గ్రామంలో అధికారిక లాంఛనాలతో బంధువుల సమక్షంలో అంత్యక్రియలు ఆర్మీ అధికారులు నిర్వహించారు. విధి నిర్వహణలో చెక్కు చెదరని ధైర్యంతో అలుపెరగని పోరాటం చేసి చివరకు భరతమాత ఒడిలో ఒరిగిపోయిన జగదీశ్వరరావు అమరుడని కొనియాడారు. ఈ అంత్యక్రియల్లో గ్రామస్తులు, మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. ఒక్కపూటైనా పేదలు తృప్తిగా కడుపు నింపుకోవాలన్న ఉద్దేశంతో గొండు శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ బుధవారం నాటికి 454 రోజులు పూర్తి చేసుకుంది. అనాథలు, అభాగ్యులు, పేదలు, అన్నార్తులకు అండగా నిలుస్తూ నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ప్రతిరోజు వందలాది మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ శంకర్ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పేదలు, అనాథలు అన్న చిన్న చూపు లేకుండా ఇంటి భోజనం వంటి నాణ్యమైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నారు. అడిగిన వారికి లేదనకుండా కడుపు నింపా సంతృప్తి చెందే విధంగా వడ్డిస్తూ సిబ్బంది సైతం ఆదరణ చూపడం గొప్ప విషయం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నగరంలో గల ప్రముఖ సీనియర్ న్యాయవాదులను సత్కరించి గౌరవించడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ బుధవారం అన్నారు. ఈరోజు ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యమని, ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. న్యాయంపై ప్రజలలో అవగాహన కల్పించి ఐక్యంగా న్యాయం కోసం పోరాడేలా చేయడం, అలాగే బాధితుల హక్కులను సాధించడం కోసం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రజలను ప్రోత్సహిస్తూ అనేక నేరాల నుండి ప్రజలను రక్షించడంతో పాటు దేశ శాంతి, భద్రత, శ్రేయస్సుకు భంగం కలిగించే వ్యక్తులకు హెచ్చరికగా పనిచేసేదే న్యాయ వ్యవస్థని అన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలుస్తారని, అంతర్జాతీయ నేరాలకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయంగా జరిగే క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ముఖ్య ఉద్దేశాలని ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు. అన్యాయం జరగకూడదన్నదే న్యాయ వ్యవస్థ ఉద్దేశం కాగా, సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నదే న్యాయస్థానం ముఖ్య ఉద్దేశమని మెంటర్ నటుకుల మోహన్ తెలిపారు. ఈరోజు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. ఈ సందర్భంగా నగరంలో ప్రముఖ సీనియర్ న్యాయవాదులను కలిసి అభినందించి జ్ఞాపికలు అందించి దుస్సాలువలతో సత్కరించామని డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీబీ దేవభూషణ్, సభ్యులు సిల్లామణి, గుత్తు చిన్నారావు, పొడుగు చరణ్, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీ నారాయణ తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తాడని, దీనినే తొలి ఏకాదశి అని అంటారని అన్నారు. శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడని చెప్పారు. నెలలో 2 ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయడం వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెబుతారని అన్నారు. దేహం శక్తిమయం, ఉత్సాహభరితం అవుతుందని, ఉత్తరాయణానికి ముఖద్వారం ముక్కోటి ఏకాదశి అయితే దక్షిణాయనానికి తలగుమ్మం తొలి ఏకాదశి అని, ఉత్తరాయణంలో దైవ కార్యాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. పరచింతనతో, మోక్ష సాధనతో దేవరుణాన్ని తీర్చుకునే యజ్ఞయాగాతులకు ఉత్తరాయణం శ్రేష్టమని, ఉత్తరాయణంలో మరణించిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకొని పునర్జన్మలేని ముక్తిని పొందుతారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా తొలి ఏకాదశి పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న తొలి ఏకాదశి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకాకుళం నగరంలో శివబాలాజీ దేవాలయం, దూదివారి వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పిఎన్ కాలనీలో వెలిసిన నారాయణ తిరుమల ఆలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు నుండి చతుర్మాస దీక్షలు, వ్రతాలు చేస్తారు. రైతులు పండగగా జరుపుకుంటారు. ఏరువాక పూర్ణిమ కూడా ఈ రోజు రైతులు జరుపుకుంటారు. శ్రీకాకుళం జిల్లా అంతటా తొలి ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.